అందరికీ నమస్తే. నా పేరు అనిత. మా ఊరు మర్తాడు. మా భర్త పేరు శివకుమార్. నాకు 2020లో మ్యారేజ్ అయింది. 2020లో మ్యారేజ్ అయితే 1 మంత్ నుంచి ఎక్కువ వేధిస్తున్నాడు అదనపు కట్నం కోసం. మా నాన్నేమో 3 తులాలు బంగారు, 5 తులాలు లక్షలు 5 లక్షలు క్యాష్ ఇచ్చినారు. కానీ వాళ్ళు అదనపు కట్నం కోసం ఎక్కువ వేధిస్తున్నారు సార్. ఇప్పుడు వారు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. లేదు సార్, ఇంకా విడాకులు అవ్వలేదు సార్. అవును సార్, ఇచ్చాము సార్. పోలీసు వాళ్ళని పిలిపిస్తామని వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు సార్. 9వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు 13వ తేదీ పెళ్ళి అన్నారు సార్. వాళ్ళేమో పెళ్లి చేసేసుకున్నారు సార్. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు మీరు? ఇక్కడే సార్, దిశ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లోనే. ఆయన పేరు శివకుమార్. ఆయన ఇది వరకు వాలంటీర్గా వర్క్ చేసేవారు సార్. ఇక్కడే సార్, రాజీవ్ కాలనీలో, అనంతపూర్. మేము ఉండేది మర్తాడు సార్, మండలం గార్లదిన్న. మీడియా మిత్రులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు చిన్నాజనాలి, ఎంఆర్పీఎస్ లీడరు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ కారణం ఏమంటే, అనిత అనే అమ్మాయి వచ్చేసి గార్లదిన్న మండలం మర్తాడు గ్రామానికి చెందిన అమ్మాయి. ఇక్కడ శివకుమార్ అని చెప్పేసి రాజీవ్ కాలనీలో ఉంటాడు. ఆయన గతంలో వాలంటరీగా కూడా గత ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. వాలంటరీ కదా అని చెప్పేసి తల్లిదండ్రులు పాపం ఉన్న భూమిని కూడా అమ్ముకొని 3 తులాలు బంగారు, 5 లక్షల రూపాయలు వరకట్నం కూడా ఇచ్చారంట. అయినా కూడా అతను పెళ్లి చేసుకున్న 6 నెలల వరకు బాగా సజావుగా వాళ్ళ సంసారం బాగా జరిగింది. అదేవిధంగా అప్పటి నుండి అదనపు కట్నం కోసం ఈ అమ్మాయిని వేధించడం జరుగుతుందన్నమాట. నువ్వు తీసుకొస్తే ఇంకొక 5 లక్షలు తీసుకురా, లేదంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి అయినా బట్టి వేధించేటోడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, మామూలుగా సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో జరిగే గొడవే కదా, ఎవరికి అంటున్నారులే అని చెప్పేసి అనుకున్నారు. పోయిన నెలలో గౌరవ ఎస్పీ గారు, మన జిల్లా అనంతపురం ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్పీ గారు దిశ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు 13వ తారీఖు అని తెలియడంతో 9వ తారీఖే వీళ్ళు ఫిర్యాదు చేశారు. సార్ ఇట్లా 13వ తారీఖు పెళ్లి చేసుకుంటారని చెప్పేసి గౌరవ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకో వాళ్ళు ఆలస్యం చేయడం జరిగింది. వీళ్ళు పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటే సరిపోవు, కానీ పోలీసుల దిశగా చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరము. దాంట్లో వచ్చేసి ఇతను డిఎస్పీ సార్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాడు. 2 రోజులు 10 రోజులు టైం కావాలని చెప్పాడు. కానీ భార్య ఉండగానే విడాకులు కాకుండా సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, మన హిందూ సాంప్రదాయ ప్రకారం భార్య ఉండగానే పెళ్లి చేసుకోకూడదు అతను. కానీ భార్య ఉండగానే వీళ్ళకు తెలియకోకుండా ఇలా కంప్లైంట్ ఇచ్చినారని చెప్పి ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లిని ప్రోత్సహించినది అతనికి సంబంధించిన మేనమామ రామాంజనేయులు, వీళ్ళందరూ కలిసి పెళ్లి చేయడం జరిగింది. ఇంతవరకు వీళ్ళకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు దిశ పోలీస్ స్టేషన్లో పిలువలేదు. వీళ్ళు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ సిఐ సార్ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఆ రోజు పెళ్లి అడ్డుకుంటే సరిపోవు, కానీ మన హిందూ సాంప్రదాయాన్ని, అదేవిధంగా భార్య ఉండగానే పెళ్లి చేసుకున్న దానికి అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. గృహహింస కేసు కూడా నమోదు చేసి అదనపు కట్నం కింద వేధించినాడని చెప్పి కేసు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే మన భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు ఏదైతే వస్తాయో అదే చట్టం ప్రకారం అతనిపైన శివ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాలంటరీగా పనిచేసేది కాబట్టి వాలంటరీగా పనిచేసేటప్పుడు కొంతమంది అధికారులతో కూడా పరిచయాలు ఉండడంతో అబ్బాయి ఇక్కడ కొద్దిగా ఇంప్లూయెన్స్ చూపిస్తున్నాడు. కాబట్టి అతనిపైన కఠిన చర్యలు తీసుకొని మహిళ అయినటువంటి మన అనితకు న్యాయం చేస్తారని పోలీసులు అని చెప్పేసి గౌరవ జిల్లా ఎస్పీ గారికి, దిశ డిఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాసులు, అనిత వాళ్ళ నాన్నని. అయితే నా బిడ్డకి 2020లో పెళ్లి చేసినాను. ఒక నెల రోజులు బాగున్నారు సార్. అప్పటి నుంచి టార్చర్ పెడతాను, కట్నం ఎక్కువ తీసుకురావాలని చెప్పని. నాకు శక్తి లేదు. వాటికి అప్పుడు పెళ్లి చేయడానికే నాకున్న 1.5 ఎకరాల భూమి ఉంటే అమ్మి చేసినాను. మళ్ళీ పాపం టార్చర్ చేసుకుంటే ఇంకా కావాలంటున్నారు. అంతటితో ఆక్కోకుండా ఇదిగో అదిగో అని చెప్పని మధ్యలో మనుషులు పంపిస్తున్నారు, పాపం తోలుకోకుండా ఉన్నారు. ఈ లోపల మొన్న 9వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినాము మా పాపం తోలుకోమని. వాళ్ళు తోలుకోకుండా ఉండేది కాకుండా మళ్ళీ శనివారం నాడు ముహూర్తము, ఆదివారం నాడు తలంబ్రాలు, వేరే వాళ్ళని ఎవరిని పాపను చూసుకొని పెళ్లి గురించి చేసుకున్నారు సార్. అది మాకు తెలిసింది. అందుకని మీ ద్వారాగా తెలుపుదామని చెప్పని వచ్చినాం.